శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరాకాండము 8వ సర్గము. హనుమంతుడు పుష్పక విమానమును చూచుట. సతస్య మధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం మణివజ్రచిత్రితం ప్రతప్తజాంబూనదజాలకృత్రిమం దదర్శ వీరః పవనాత్మజ కపిః. ఆ భవన సముదాయమునకు మధ్యనున్నదియు మణుల చేతను వజ్రముల తోడను చిత్రముగా నిర్మింపబడినదియు మేలిమి బంగారముతో సిద్ధపరచబడిన కిటికీలు కలదియు అయిన ఆ మహావిమానమును వాయుసుతుడైన మహావీరుడగు ఆ హనుమంతుడు చూచెను. తదప్రమేయా ప్రతికార కృత్రిమం కృతం స్వయం సాద్వితి విశ్వకర్మణా దివంగతం వాయుపద ప్రతిష్ఠితం వ్యరాజతాదిత్యపథస్య లక్ష్మవత్. లోకము బాగు అని మెచ్చుకొనున్నట్లుగా ఆ విమానమును విశ్వకర్మ స్వయముగా నిర్మించెను. దాని నిర్మాణము సాటిలేనిది, ఊహల కందనిది, ఆకాశమున ఉన్నట్టిది, అంతరిక్షమున నెలకొని అంతటను అప్రతిహత సంచారము కలది. అట్టి ఆ విమానము సూర్య మార్గమునకు సూచికయా అనునట్లుగా విరాజిల్లుచుండెను. నత్ర కించిన్న కృతం ప్రయత్నతో నత్ర కించిన్న మహార్హరత్నవత్ నతే విశేషా నియతా సురేష్వపి నత్ర కించిన్న మహావిశేషవత్. అచట ప్రయత్నపూర్వకముగా చక్కగా నిర్మింపబడని దేదియునూ లేదు, మేలుజాతి రత్నములుచే పొదగబడినది ఏదియునూ లేదు. ఆ విమానమునందలి విచిత్ర విశేషములు దేవతాభవనముల యందునూ కనబడవు. ఇంత ఏలా అందులేని విశేషము గాని చెక్కబడని శిల్పములు గాని లేనే లేవు. తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తతస్తుల్య విశేష దర్శనం. ఆ విమానము మహా తపశ్చర్య చేతను పరాక్రమము చేతను సంపాదింపబడినది. అందు ఆసీనులైన వారి ఆలోచనలను అనుసరించి అది సంచరించును. అందలి వివిధ సభాభవనములు, భోజనశాలలు, వినోద మందిరములు, గోపురములు మొదలగు భాగములు వేర్వేరు సౌకర్యములతో విలసిల్లుచున్నవి. అన్ని ప్రదేశములలోనూ శిల్ప నిర్మాణ వైశిష్ట్యము ఆ విమానమునకు తగినట్లుగాను సమానముగాను ఉన్నది. మనస్సమాధాయతు శీఘ్రగామినం దురావరం మారుతతుల్యగామినం మహాత్మనాం పుణ్యకృతాం మహర్దినాం యశస్వినామగ్ర్యముదామివాలయం. ఆ విమానము యజమాని మనస్సు నెరింగి వేగముగా సంచరించున్నది. దాని గమనము శత్రువులకును నివారింప సఖ్యముగానిది. వాయువేగముతో సాగిపోగలది. మహాత్ముల పుణ్యాత్ముల తేజస్సంపన్నుల సుప్రసిద్ధుల భవనముల వలెను ఇంద్రాది దేవతలకు ఆవాసమైన స్వర్గము వలెను సుఖ సంతోషదాయకమైనది. విశేషమాలంబ్య విశేష సంస్థితం విచిత్రకూటం బహుకూటమండితం మనోభిరామం శరదిందు నిర్మలం విచిత్రకూటం శిఖరం గిరేర్యథా. పలు విశిష్ట శిల్పరీతులను అవలంబించుటచే ఆ పుష్పకము యొక్క ఆకారము ఉదాత్తముగానున్నది. చిత్ర విచిత్రములైన అనేక శిఖరములతో అలంకృతమైనది. శరత్కాల చంద్రుని వలె నిర్మలమై స్వాంతములకు ఆహ్లాదమును గూర్చున్నది. అది గిరిశిఖరము వలె ఉపశిఖర శోభితమైనది. వహంతి యం కుండలశోభితాననాః మహాసనా వ్యోమచరా నిశాచరాః వివృద్ధ విధ్వస్త విశాలలోచనాః మహాజవాభూతగణాః సహస్రశః. కర్ణకుండలములతో శోభించుచున్న ముఖములు గలవారును మహాకాయులును ఆకాశమును సంచరించడి రాక్షసులను
తమ ప్రభువునకు అనుకూలముగా ప్రవర్తించువారును, విశాలములైన నేత్రములు గలవారును, అతి వేగముగా సంచరింపగలవారును అయిన వేల కొలది భూతగణములు వారు ఆ విమానమును మోయుచున్నట్లు దాని వెలుపలి భాగమున శిల్పములు చెక్కబడియుండెను. వసంత పుష్పోత్కరచారుదర్శనం వసంతమాసాదపి కాంతదర్శనం సపుష్పకం తత్ర విమానముత్తమం దదర్శ తద్వానరవీరసత్తమః. అది వసంత ఋతువు నందలి పుష్పరాశి వలె చూడముచ్చటగానున్నది. వసంత మాసము కంటేనూ మనోహరమై దర్శనీయముగానున్నది. అట్టి శ్రేష్టమైన విమానమును ఆ వానర వీరవరేణ్యుడు చూచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరాకాండే అష్టమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరాకాండమునందు 8వ సర్గము.